హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యుటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 27 ఫిబ్రవరి 2019కి సంబంధించిన జాతీయం, అంతర్జాతీయం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా మనము కరెంట్ అఫైర్స్ అయిపోయాక వీడియో చివరిలో ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వన్ లైన్ బిట్స్ చూద్దాం. మొదటగా, అమెరికాలో సౌదీ రాయబారిగా రీమా. వివరాల్లోకి వెళ్తే, అమెరికాలో తమ దేశ రాయబారిగా సౌదీ అరేబియా తొలిసారి ఓ మహిళను నియమించింది. ఆమె పేరు రాకుమారి రీమా బిన్ బందర్. రీమా తండ్రి బిన్ సుల్తాన్ 2005 సంవత్సరంలో అమెరికాలో సౌదీ రాయబారిగా ఉన్నారు. క్వశ్చన్: అమెరికాలో సౌదీ రాయబారిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ రాకుమారి రీమా బింద్. రాకుమారి రీమా బింద్. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ఓఐసి సదస్సు ముఖ్య అతిథిగా భారత్. వివరాల్లోకి వెళ్తే, ముస్లిం ప్రధాన దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసి విదేశాంగ మంత్రుల సమావేశాల ప్రారంభ కార్యక్రమంలో భారత్ ముఖ్య అతిథిగా పాల్గొంటుంది. ఈ సదస్సులో పాల్గొనాలని భారత్కు యుఏఈ ఆహ్వానం ఇచ్చింది. 2019 మార్చి 1-2 తేదీల్లో దుబాయ్లో ఈ సమావేశం జరుగుతుంది. నెక్స్ట్, దానికి సంబంధించిన క్వశ్చన్: ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసి సదస్సు ముఖ్య అతిథిగా ఏ దేశాన్ని ఆహ్వానించారు? ఆన్సర్ ఆప్షన్ సి భారత్. నెక్స్ట్, షూటింగ్లో చండేలా ప్రపంచ రికార్డ్. వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంటులో భారత మహిళా షూటర్ అపూర్వ చండేలా ప్రపంచ రికార్డ్ సృష్టించడంతో పాటు స్వర్ణ పతాకాన్ని సొంతం చేసుకుంది. షూటింగ్ టోర్నమెంటులో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో 26 సంవత్సరాల చండేలా 252.9 పాయింట్ల స్కోర్ చేసి విజేతగా నిలిచింది. క్వశ్చన్: ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంటులో విజయం సాధించిన భారత మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అపూర్వ చండేలా. నెక్స్ట్, 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై నివేదిక. వివరాల్లోకి వెళ్తే, యుఎన్లో నిర్దేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పరిస్థితిపై నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. 2020 నాటికి వివిధ అంశాల్లో సాధించాల్సిన లక్ష్యాన్ని యుఎన్ఓ నిర్దేశించింది. ఇది 2016 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. నాణ్యమైన విద్యను అందించడంలో దేశంలోని 29 రాష్ట్రాల్లో కేరళ 87 స్కోర్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ 84 రెండవ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 77 మూడవ స్థానంలో నిలిచాయి. తెలంగాణ 66 11వ స్థానంలో నిలిచింది. క్వశ్చన్: 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై నివేదిక ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి నీతి ఆయోగ్. నెక్స్ట్, సౌరభ్కు స్వర్ణం. వివరాల్లోకి వెళ్తే, భారత యువ షూటర్ సౌరభ్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ రికార్డు ప్రదర్శనతో స్వర్ణం సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 245 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రపంచ కప్లోనే ప్రపంచ రికార్డుతో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించాడు. క్వశ్చన్: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ స్వర్ణం సాధించిన సౌరభ్ ఏ క్రీడకు చెందినవాడు? ఆన్సర్ ఆప్షన్ సి షూటర్. నెక్స్ట్, ఆస్కార్ అవార్డులు. వివరాల్లోకి వెళ్తే, అమెరికాలోని లాస్ ఏంజల్స్లో డాల్ఫీ థియేటర్లో 91 ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. బ్లాక్ పాంథర్, రోమో చిత్రాలకు ఎక్కువ అవార్డులు వచ్చాయి. ఉత్తమ చిత్రం గ్రీస్ బుక్, ఉత్తమ దర్శకుడు ఆల్ఫోన్స్ క్వారోన్స్ రోమో, ఉత్తమ నటుడు రమీ మాలెక్, ఉత్తమ నటి ఒలివియా కోల్మన్, ది ఫేవరెట్, ఉత్తమ సహాయ నటి రెజీనాకి, ఉత్తమ సహాయ నటుడు మహర్షలా అలీ గ్రీస్ బుక్, ఉత్తమ ఛాయాగ్రాహకుడు ఆల్ఫోన్సో కరోస్, ఉత్తమ విదేశీ చిత్రం రోమో, ఉత్తమ డాక్యుమెంటరీ ఫ్యూచర్ చిత్రం ఫ్రీ ఫోలో, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్. క్వశ్చన్: 91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఎక్కడ జరిగింది?
ఆన్సర్ ఆప్షన్ బి లాస్ ఏంజల్స్. నెక్స్ట్, నిర్మాణంలో ఉన్న ఇంటిపై జిఎస్టీ తగ్గింపు. వివరాల్లోకి వెళ్తే, నిర్మాణంలో ఉన్న ఇళ్ళ నిర్మాణం పూర్తయినప్పటికీ అందుకు సంబంధించిన జిఎస్టీని 5% పన్ను రేటు తగ్గించారు. ఇళ్ల కొనుగోలుపై జిఎస్టీని 1% తగ్గించారు. 2019 ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. క్వశ్చన్, నిర్మాణంలో ఉన్న ఇంటిపై ఎంత శాతం జిఎస్టీ తగ్గించారు? ఆన్సర్ ఆప్షన్ డి 5. నెక్స్ట్, జాతీయ యుద్ధ స్మారకం. వివరాలకు వెళ్తే, జాతీయ యుద్ధ స్మారకంను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీనిని ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద నిర్మించారు. ఐక్యత విగ్రహం పేరుతో 182 మీటర్ల సర్దార్ పటేల్ విగ్రహాన్ని రూపొందించిన రామ్ సుతార్ ఈ యుద్ధ స్మారక శిల్పి కావడం విశేషం. నోయిడాకు చెందిన 94 సంవత్సరాల సుతార్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత కావడం విశేషం. క్వశ్చన్, జాతీయ యుద్ధ స్మారకంను ప్రధానమంత్రి ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ. నెక్స్ట్, ఇనాయత్కు నీలి ఫలకం పురస్కారం. వివరాల్లోకి వెళ్తే, రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున గూఢాచారిగా పనిచేసిన భారత సంతతి సాహసి నూర్ ఇనాయత్ ఖాన్కు అత్యంత అరుదైన గౌరవం లభించింది. ఆమెను ప్రతిష్టాత్మక నీలి ఫలకంతో గౌరవించాలని సంబంధిత కార్యక్రమం ప్రతినిధులు నిర్ణయించారు. భారత సంతతి యువతికి ఈ ప్రతిష్టాత్మక అవకాశం లభించడం ఇదే ప్రథమం. క్వశ్చన్, నీలి ఫలకం పురస్కారం ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ నూర్ ఇనాయత్ ఖాన్. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, విశాఖలో వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం. వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రెండో వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ 2019 సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సుకు 20 దేశాల ప్రతినిధులు హాజరవుతారు. క్వశ్చన్, వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి విశాఖపట్నం. సో ఇది ఫ్రెండ్స్, మనము ఇప్పటిదాకా జాతీయం, అంతర్జాతీయం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు కరెంట్ అఫైర్స్కు సంబంధించిన 1 లైన్స్ షార్ట్ బిట్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్. 1 or 2 క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో కేర్ఫుల్గా వినండి. ఐసీసీ 105వ సభ్యునిగా ఏ దేశ క్రికెట్ జట్టు ప్రకటించబడింది? ఆన్సర్ అమెరికా. 86వ నేషనల్ బిలియర్డ్స్ మరియు స్నూకర్ ఛాంపియన్షిప్ ఆదిత్యనగరం. ఆన్సర్ ఇండోర్. నెక్స్ట్, ట్రాఫిక్ ఉల్లంఘించిన వారిపై పోలీసును అప్రమత్తం చేసేందుకు పోలీస్ ఈఐ మొబైల్ యాప్ను ఏ నగర పోలీసులు ప్రారంభించారు? ఆన్సర్ కోయంబత్తూర్. నెక్స్ట్, నాసా యొక్క ట్రాన్సిస్టింగ్ ఎక్స్ప్లోనెట్ సర్వే శాటిలైట్ కనుగొన్న కొత్త గ్రహం. ఆన్సర్ HD 21749b. నెక్స్ట్, పదవి కాలం పూర్తి కాకముందే రాజీనామా చేసిన మలేషియా మొట్టమొదటి చక్రవర్తి ఎవరు? ఆన్సర్ 5వ మహమ్మద్. నెక్స్ట్, ప్రవాసీ భారతీయుడు దివాన్ ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ జనవరి 9. నెక్స్ట్, వీఆర్ డిస్ప్లేస్డ్ మై జర్నీ అండ్ స్టోరీస్ ఫ్రమ్ రిఫ్యూ గర్ల్స్ అరౌండ్ ద వరల్డ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ మలాలా యూసఫ్ జారు. నెక్స్ట్, లోక్సభ DNA టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్లు 2019ను ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ 2019 జనవరి 8. నెక్స్ట్, 6వ ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ 2019 ఆదిత్యనగరం. ఆన్సర్ చండీగఢ్. నెక్స్ట్, సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆసిస్ తాజా అంచనాల ప్రకారము 2018 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ రేటు ఎంత? ఆన్సర్ 7.2%. నెక్స్ట్, 2019 ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ ఆతిథ్య దేశం. ఆన్సర్ ఈజిప్ట్. నెక్స్ట్, రీసెర్చ్ పబ్లికేషన్ బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ. ఆన్సర్ UGC. నెక్స్ట్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2019 ప్రకారం ప్రపంచంలోనే ట్రావెల్ ఫ్రెండ్లీ పాస్పోర్ట్ గల దేశాల్లో భారత్ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 79. నెక్స్ట్, మొట్టమొదటి ఇండియా సెంట్రల్ ఆసియా డైలాగ్ ఆతిథ్య దేశం. ఆన్సర్ ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ 48 కిలోల విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన మహిళా బాక్సర్ ఎవరు? ఆన్సర్ మేరీ కోమ్. నెక్స్ట్, నికోలస్ మదురో ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ వెనిజులా. సో ఇది ఫ్రెండ్స్, మనము
కరెంట్ డైలీ 27th ఫిబ్రవరి 2019 కరెంట్ అఫైర్స్తో పాటు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన షార్ట్ బిట్స్ చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ నైస్ డే. బై.